అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ఈరోజు టాపిక్ ఏపీడిఎస్సి సైకాలజీ అభ్యాసన ఉపగమాలు, మూర్తిమత్వము, వైయక్తిక భేదాలు. టోటల్ ఆ 2 లెసన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి టాపిక్స్. ఈరోజు వచ్చేటప్పటికి అభ్యాసన ఉపగమాలు. ఓకేనా, ఇది రివిజన్ క్లాస్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మన ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. అభ్యాసన ఉపగమాలు, వీటిని అభ్యాసన సిద్ధాంతాలు అంటారు. అభ్యాసకుడిలో అభ్యాసనం ఏ విధంగా కలుగుతుందో తెలియజేసే సిద్ధాంతాలను అభ్యాసన సిద్ధాంతాలు అంటారు. అభ్యాసకుడిలో అభ్యాసనం ఏ విధంగా కలుగుతుందో తెలియజేసే సిద్ధాంతాలను అభ్యాసన సిద్ధాంతాలు అంటారు. ఇక్కడ అభ్యాసన సిద్ధాంతాలని ప్రవర్తనవాద సిద్ధాంతాలు, ఇతర సిద్ధాంతాలు అని అన్నారు. ఇక్కడ ప్రవర్తనవాద సిద్ధాంతాలు అంటే ఈ 4 వస్తాయి అండి. ఇంపార్టెంట్. ప్రవర్తనవాద సిద్ధాంతం కానిది ఏంటి అని అడుగుతాడు, కాబట్టి ఒకసారి ఇవి చూద్దాం. ప్రవర్తనవాద సిద్ధాంతాలు అంటే పావ్లో శాస్త్రీయ నిబంధనం, స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, థారండైక్ యత్నదోష పద్ధతి, వాట్సన్ నిబంధనోదిత అభ్యాసనం. వన్స్ మోర్, పావ్లో శాస్త్రీయ నిబంధనం, స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, యత్నదోష పద్ధతి ఎవరు చెప్పండి. నిబంధనోదిత అభ్యాసనం ఎవరు? నిబంధనోదిత అభ్యాసనం వైగోట్స్కీ, యత్నదోష థారండైక్. వైగోట్స్కీ కదా, వాట్సన్. సారీ అండి. నిబంధనోదిత అభ్యాసనం వాట్సన్. క్లియర్. నెక్స్ట్, ఇతర సిద్ధాంతాలు. గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ వాదం వచ్చేటప్పటికి కోహ్లర్ అంతర్దృష్టి అభ్యాసన వాదము, దీన్నే కోహ్లర్ సిద్ధాంతం అని అంటారు. నెక్స్ట్, బాండూరా వచ్చేటప్పటికి పరిశీలన అభ్యాసనం. నెక్స్ట్, నిర్మాణాత్మక వాదం వచ్చేటప్పటికి ఇంపార్టెంట్. ప్రవర్తనవాదం అని ఎలా అడుగుతున్నారో నిర్మాణాత్మక వాదం కూడా అలాగే అడుగుతారు. నిర్మాణాత్మక వాదం సంబంధించి పియాజే సిద్ధాంతము, దీన్ని సంజ్ఞానాత్మక అభ్యాసనం అంటారు. అలాగే వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్, లాస్ట్ వన్ ఇక్కడ బ్రూనర్ అనేది శిక్షణ సిద్ధాంతం. కార్ల్ రోజర్ అనుభవపూర్వక అభ్యాసనం. ఇప్పుడు మనకి 2024 టెట్లో ఏ విధంగా అడిగారంటే, ఇక్కడ సిద్ధాంతం ఇచ్చేస్తున్నాడు, సంజ్ఞానాత్మక సిద్ధాంతము. అక్కడ ఎవరు వాళ్ళ పేర్లు అడుగుతున్నాడు, వైగోట్స్కీ లేకపోతే పియాజేనా లేకపోతే బ్రూనరా అని. ఓకే, సంజ్ఞానాత్మక సిద్ధాంతం వచ్చేటప్పటికి పియాజే. నెక్స్ట్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగోట్స్కీ, శిక్షణ సిద్ధాంతం బ్రూనర్, అనుభవపూర్వక అభ్యాసనము కార్ల్ రోజర్స్, పరిశీలన సిద్ధాంతం బాండూరా, అంతర్దృష్టి అభ్యాసనం కోహ్లర్. క్లియర్ కదండి. నెక్స్ట్, ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని ఏమంటారంటే సంసర్గవాద సిద్ధాంతాలుగా పిలుస్తారు. ప్రవర్తనవాద సిద్ధాంతాలనే సంసర్గవాద సిద్ధాంతాలుగా పిలుస్తారు. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యతనిస్తాయి. జ్ఞాన సముపార్జనకు ఇంపార్టెంట్ అండి. జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యతనివ్వగా నిర్మాణాత్మక మరియు సంజ్ఞానాత్మక అంటే ఇటువైపు ఉన్నవి ఆ సిద్ధాంతాలు జ్ఞాన నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంపార్టెంట్ అండి. ఈ లైన్ నుంచి మనకి టెట్లో 2 బిట్స్ రావడం జరిగింది. చూడండి, ప్రవర్తనవాద సిద్ధాంతం అనేది జ్ఞాన అర్జనకు ప్రాధాన్యతనిస్తే, నిర్మాణాత్మక సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు అనేవి జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చాయి. వన్స్ మోర్, ప్రవర్తనవాదం సిద్ధాంతం అనేది జ్ఞాన అర్జనకు ప్రాధాన్యతనిస్తే, నిర్మాణాత్మక సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనేది జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చాయి. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఏంటో తెలిసింది కదా. నెక్స్ట్ అండి, అభ్యాసన సిద్ధాంతాలు ముఖ్య అంశాలు. ఇక్కడ అభ్యాసన సిద్ధాంతం శాస్త్రవేత్త పేరు, మారు పేర్లు, అప్లికేషన్ బిట్స్ చేయడానికి అసలు ఏ విధంగా వస్తాయి అని. ఓకే, చూద్దాం ఈ టేబుల్. అభ్యాసన సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధనం అంటారు. అభ్యాసన సిద్ధాంతాన్ని అభ్యాసన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా శాస్త్రీయ నిబంధన ఎవరు అంటే ఇవాన్ పావ్లో. దానికి మారుపేర్లు శాస్త్రీయ నిబంధనానికి సాంప్రదాయిక నిబంధనం, ఎస్ టైప్ సిద్ధాంతం, ఎస్ఆర్ నిబంధనం, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, ఉద్దీపన సిద్ధాంతం.
వన్స్ మోర్, శాస్త్రీయ నిబంధనం అంటే సాంప్రదాయిక నిబంధనం, ఎస్ టైప్ సిద్ధాంతం, ఎస్ఆర్ నిబంధనం, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, ఉద్దీపన సిద్ధాంతం. ఇక్కడ ఈ శాస్త్రీయ నిబంధనానికి అప్లికేషన్ బిట్స్ ఎలా ఉంటాయి? ఉద్దీపన ముందు ఇవ్వబడుతుంది. ఉద్దీపన అనేది ఇక్కడ ముందే ఇవ్వబడుతుంది. గత ప్రస్తుత అనుభవాల సంసర్గం అనేది ఉంటుంది. గతము ప్రస్తుత అనుభవాల యొక్క సంసర్గం అనేది ఉంటుంది. బహుమతులు ప్రసంగాలు ముందుగా ఇవ్వబడతాయి. ఇంపార్టెంట్ అండి 3 కూడా. ఉద్దీపన అనేది ముందుగానే ఇవ్వబడుతుంది. గత ప్రస్తుత అనుభవాల సంసర్గం అనేది ఉంటుంది గతానికి తరువాత దానికి. నెక్స్ట్ బహుమతులు ప్రశంసలు ముందుగానే ఇవ్వబడతాయి. క్లియర్. నెక్స్ట్ కార్యసాధక నిబంధనం బిఎఫ్ స్కిన్నర్ ఈ కార్యసాధక నిబంధనాన్ని యాంత్రిక నిబంధనం, పరికరాత్మక నిబంధనం, ఆర్ టైప్ నిబంధనం, ప్రతిస్పందన సిద్ధాంతం అంటారు. ప్రతిస్పందన సిద్ధాంతము. ఓకేనా? ఇది ఎస్ టైప్, ఇది ఆర్ టైప్. ఓకే, ప్రతిస్పందన సిద్ధాంతము అంటారు. ఇక్కడ సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం లభిస్తుంది. కార్యసాధక నిబంధనలో సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం లభిస్తుంది. నెక్స్ట్ యత్నదోష పద్ధతి, ఈఎల్ థారండైక్. ఈ యత్నదోష పద్ధతిని సంధానవాదం, విజయపద వర్ణ రీతి, ఎస్ఆర్ సిద్ధాంతం. ఇది ఎస్ఆర్ నిబంధనం. ఓకే, ఇది ఎస్ఆర్ సిద్ధాంతం. ఇది బాండ్ సైకాలజీ, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం, ప్రేరణ చర్య సిద్ధాంతం. ఓకే, చలన కౌశలాలు అనేవి కనిపించేది యత్నదోష పద్ధతిలో. చలన కౌశలాలు కనిపిస్తాయి. నెక్స్ట్ నిబంధనోదిత అభ్యాసం జేబీ వాట్సన్. అసహజ ఉద్దీపన ముందుగా ఇవ్వబడుతుంది. అసహజ ఉద్దీపన అనేది ఇక్కడ ముందుగా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యాసం కోహిలర్. దీన్ని సంబంధాల సిద్ధాంతం అంటారు. అంతర్దృష్టి అభ్యాసం కోహిలర్ సంబంధాల సిద్ధాంతం అంటారు. మెరుపు లాంటి ఆలోచన, సమస్య పరిష్కారం, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతులు కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టెట్లో ఇప్పుడు ఆడ చెప్పినట్టే అప్లికేషన్ బిట్స్ టైపు ఈ టైప్ ఇలాంటివే ఇస్తున్నాడు బిట్స్. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ పరిశీలన అభ్యాసనం. ఇది బాండురా. ఈ పరిశీలన అభ్యాసనాన్ని సామాజిక అభ్యాసనం, సాంఘిక అభ్యాసనం, అనుకరణ అభ్యాసనం, నమూనా అభ్యాసనం, యత్నరహిత అభ్యాసనం, జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం అంటారు. ఇంపార్టెంట్. జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం అని దేనిని అంటారో అని అడగొచ్చు మీకు. ఓకే, పరిశీలన. అలాగే యత్నరహిత అభ్యాసనం అని దేనిని అంటారు అంటే పరిశీలన అభ్యాసనం. గుర్తుపెట్టుకోండి. అనుకరణ ఉంటుంది. పరిశీలన అభ్యాసనంలో ఏముంటుందండి? అనుకరణ అనేది ఉంటుంది. నెక్స్ట్ అండి సంజ్ఞానాత్మక సిద్ధాంతం పియాజే. దీన్ని సంజ్ఞానాత్మకత అనేది కనిపిస్తుంది ఇందులోని. నెక్స్ట్ సాంస్కృతిక సిద్ధాంతం వైగాట్స్కీ. సామాజిక అనుభవాలు వికాస సామీప్య మండలం స్కఫోల్డింగ్. ఇక్కడ సామాజిక అనుభవాలు వికాస సామీప్య మండలం స్కఫోల్డింగ్. నెక్స్ట్ బోధనా సిద్ధాంతం బ్రూనర్ అండి. దీన్ని శిక్షణ సిద్ధాంతం, ఆవిష్కరణ అభ్యాసనం అంటారు. బోధనా సిద్ధాంతము బ్రూనరు, దీన్ని శిక్షణ సిద్ధాంతము అలాగే ఆవిష్కరణ అభ్యాసనం అంటారు. అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యము అలాగే స్వీయ ఆవిష్కరణ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ అనుభవపూర్వక అభ్యాసనము కార్ల్ రోజర్స్. ఈయన వ్యక్తి కేంద్రిత విధానము మానవతావాదము. ఓకే, క్లియర్ టేబుల్. నెక్స్ట్ అండి నిబంధనం. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను కృత్రిమంగా రాబట్టడాన్నే నిబంధనం అంటారు. ఎవరు చెప్పారు? డ్రైవర్ అన్నారండి. ఇంపార్టెంట్ అండి రచయితలు కూడా ఇక్కడ. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను, అసలు ప్రతిస్పందనే అంతకుముందు ఎప్పుడూ లేదు, ఆ ఉద్దీపనకు కృత్రిమంగా రాబట్టబడిన నిబంధననే కృత్రిమంగా
రాబట్టడాన్ని నిబంధనం అంటారని డ్రీవర్ అన్నారు. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను కృత్రిమంగా రాబట్టడాన్ని నిబంధనం అంటారు. డ్రీవర్. క్లియర్. నెక్స్ట్, సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం సహజం. ఓకే, సహజ ఉద్దీపన స్థానంలో వేరొక అసహజ ఉద్దీపనను ఉపయోగించి అదే రకమైన సహజ ప్రతిస్పందనను రాబట్టి అభ్యస్త ప్రతిస్పందనగా మార్చే ప్రక్రియనే నిబంధనం అంటారు. ఒకసారి, సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం సహజం. సహజ ఉద్దీపన స్థానంలో వేరొక అసహజ ఉద్దీపన ఉపయోగించి అదే రకమైన సహజ ప్రతిస్పందనను రాబట్టి అభ్యస్త ప్రతిస్పందనగా మార్చే ప్రక్రియనే నిబంధనం అంటారు. క్లియర్ కదండి. నెక్స్ట్, నిబంధనం అనే ప్రక్రియ మొదటిసారిగా ప్రతిపాదించినది అసలు ఎవరు అంటే ఇవాన్ పావ్లో. ఈయన రష్యా దేశస్థుడు. ఓకేనండి. నిబంధనం అనే ప్రక్రియ మొదటిసారిగా ప్రతిపాదించింది ఇవాన్ పావ్లో, రష్యా. నెక్స్ట్, నిబంధనం అనే ప్రక్రియ 2 రకాలుగా జరుగుతుంది. అది శాస్త్రీయ నిబంధనం, 2 కార్యసాధక నిబంధనం. శాస్త్రీయ నిబంధనం ఇవాన్ పావ్లో, కార్యసాధక నిబంధనం బిఎఫ్ స్కిన్నర్. ఫస్ట్, శాస్త్రీయ నిబంధనం డిస్కస్ చేద్దాం. శాస్త్రీయ నిబంధనాన్ని రష్యా దేశానికి చెందిన జంతు శరీర ధర్మశాస్త్రవేత్త అయిన ఇవాన్ పావ్లో జంతు శరీర ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టారు. జంతు శరీర ధర్మశాస్త్రం నుండి శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి జంతు శరీర ధర్మశాస్త్రం నుండి శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి జేబీ వాట్సన్ అనే ఆయన అన్వయించారు. జంతు శరీర ధర్మశాస్త్రం నుండి ఈ శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి జేబీ వాట్సన్ అనే ఆయన అన్వయించారు. జంతు శరీర ధర్మశాస్త్రంలో నిబంధిత ప్రతిక్రియా చర్యపై కుక్కపై చేసిన ప్రయోగాల ఫలితంగా శాస్త్రీయ నిబంధనం అనేది ఉద్భవించింది. జంతు శరీర ధర్మశాస్త్రంలోని నిబంధిత ప్రతిక్రియా చర్యపై కుక్కపై చేసిన ప్రయోగాలు ఫలితంగా శాస్త్రీయ నిబంధనం అనేది ఉద్భవించింది. దేనిపైనండి? నిబంధిత ప్రతిక్రియా చర్యపై. నిబంధిత అంటే ఒక ప్లేస్లో దాన్ని అలా కట్టి ఉంచేయడం. అలా ఉంచేసిన దేన్ని ఉంచేస్తారు? కుక్కని. చేసి ప్రయోగాలు చేసి దాన్ని శాస్త్రీయ నిబంధనం ఉద్భవించింది. ఇంపార్టెంట్ అండి, నిబంధిత ప్రతిక్రియ. ఓకే. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో 3 స్థాయిలు కనిపిస్తాయి. ఈ 3 స్థాయిల నుంచి ఒక బిట్ అనేది ఎక్కువ శాతం అడుగుతున్నారు. ఇదొకటి అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిబంధన సూత్రాలు ఉన్నాయి. అందులో నుంచి దీనికి సంబంధించి శాస్త్రీయ నిబంధనానికి సంబంధించి బిట్స్ అనేది ఈ టేబుల్ నుంచి అలాగే నిబంధన సూత్రాల నుంచి రావడం జరుగుతుందండి. ఈ రెండు కొంచెం గట్టిగా చూడండి. ఇక్కడ గంట, ఇక్కడ కావాల్సిన ప్రతిస్పందన లేదు. నువ్వు అసలు గంట కొడితే ఏమైనా ప్రతిస్పందన వచ్చిందా? ఏ ప్రతిస్పందన రాలేదు. క్లియర్. ఓకేనా? ప్రతిస్పందన రాలేదు. గంట అనేది నీకు ఇక్కడ అసహజ ఉద్దీపన. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నిబంధన పూర్వదశ. ఆహారం అంటే సహజ ఉద్దీపన. ఆహారం అనేది నీకు ఇక్కడ సహజ ఉద్దీపన. ఆ ఆహారం చూడగానే దానికి ఏంటి? లాలాజలం అనేది స్రవించింది. ఇది సహజ ప్రతిస్పందన. ఆహారం చూడగానే ఎవరికైనా సరే లాలాజలం స్రవిస్తుంది. సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన రావడం కామన్. నెక్స్ట్, ఫస్ట్ది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. నిబంధనం జరుగుతూ ఉన్నప్పటి దశ. నిబంధనం జరుగుతూ ఉన్నప్పుడు ఓకే, ఇది జరిగిపోయినది, ఇది జరుగుతూ ఉన్నది. గంట కొట్టాము. అంతే. స్కూల్లో గంట బెల్ ఎప్పుడు కొడతారా, ఫుడ్ ఎప్పుడు పెడతారా, మధ్యాహ్నం భోజనం అని చూస్తారు. గంట కొట్టడం అనేది ఇక్కడ నీకు గంట కొట్టడం అనేది నీకు అసహజ ఉద్దీపన. అసహజ ఉద్దీపనకి సహజ ఉద్దీపన. ఇక్కడ గంట ఆహారం అనే ఎగ్జామ్లో అడగట్లేదండి. ఓకే. నిబంధనం జరుగుతూ ఉన్నప్పుడు అసహజ ఉద్దీపనకి సహజ ఉద్దీపన ఈ రెండు కలిపడం వల్ల ఏమొస్తుందండి? సహజ ప్రతిస్పందన అనేది వస్తుంది. గంట ఆహారం గంట కొట్టి ఆహారం పెట్టడం వల్ల లాలాజలం స్రవించింది. అది అడగట్లేదు.
గంట కొట్టడం అంటే గుర్తుకు రావాలి. అసలు గంట అని ఏంటి అని కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. గంట అనేది అసహజ ఉద్దీపన, ఆహారం అనేది సహజ ఉద్దీపన. గంట అనేది అసహజ ఉద్దీపన, ఆహారం అనేది సహజ ఉద్దీపన. ఓకేనా? సహజ ఉద్దీపన. లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. 2 నిబంధనం జరుగుతూ ఉన్నప్పుడు గంట అని అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? అసహజ ఉద్దీపన. గంట అని డాష్ అని అడుగుతాడు. అది సహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన, లేకపోతే అసహజ ప్రతిస్పందన అలా అడుగుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి 1కి 2 సార్లు గట్టిగా చెప్తున్నా మీకు. గంట అంటే అసహజ ఉద్దీపన, ఆహారం అంటే సహజ ఉద్దీపన. క్లియర్? ఈ రెండిటిని జోడిస్తే లాలాజలం స్రవించింది, అది సహజ ప్రతిస్పందన అవుతుంది. క్లియర్? నెక్స్ట్, నిబంధనం జరిగిన తరువాత గంట శబ్దానికి అసహజ ఉద్దీపన. గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన, లాలాజలం స్రవించడం అసహజ ప్రతిస్పందన. ఈ 2 ఇంపార్టెంట్. రెండోది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గమనికలు ఇంపార్టెంట్. చూడండి, సహజ ఉద్దీపననే ఏమంటారు? నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఇంకొకలా కూడా అడగొచ్చండి. ఇక్కడ చూడండి, నిబంధనం జరుగుతూ ఉన్నప్పుడు నిబంధన ఉద్దీపనకి నిర్నిబంధిత ఉద్దీపన జోడించడం వలన నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు గంట అనగానే అసహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన. గంట అనగానే అసహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన. ఆహారం అనగానే సహజ ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారం అనగానే సహజ ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన. ఇక్కడ సహజ ప్రతిస్పందన అంటే నిర్నిబంధిత ప్రతిస్పందన. క్లియర్? సహజ ఉద్దీపననే నిర్నిబంధిత ఉద్దీపన అని, ప్రాథమిక ఉద్దీపన అని అంటారు. అసహజ ఉద్దీపననే నిబంధిత ఉద్దీపన, కృత్రిమ ఉద్దీపన, గౌణ ఉద్దీపన అని అంటారు. సహజ ప్రతిస్పందననే నిర్నిబంధిత ప్రతిస్పందన అని, అసహజ ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన అని అంటారు. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో చర్యలను రూపొందించేది సహజ ఉద్దీపన. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో ప్రతిచర్యలను రూపొందించేది సహజ ఉద్దీపన. శాస్త్రీయ నిబంధనంలో అంతిమ ఉత్పన్నం అనేది అసహజ ప్రతిస్పందన. అంతిమ ఉత్పన్నం ఏమైంది? చివరికి అసహజ ప్రతిస్పందన అంటే నిబంధిత ప్రతిస్పందన అనేది వచ్చింది. ఓకేనా? అసహజ ప్రతిస్పందన. శాస్త్రీయ నిబంధనాన్ని సాంప్రదాయిక నిబంధనమని, నిబంధిత ప్రతిస్పందనాన్ని నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు. ఓకే, నిబంధిత ప్రతిస్పందన ప్రవర్తన ఈ సిద్ధాంతంలో కనిపిస్తుంది. నిబంధిత ప్రతిస్పందన అంటే అసహజ ప్రతిస్పందన ప్రవర్తన ఈ సిద్ధాంతంలో కనిపిస్తుంది అంటే శాస్త్రీయ నిబంధనం. క్లియర్? శాస్త్రీయ నిబంధనం ఉద్దీపనకు అధిక ప్రాధాన్యతనివ్వడం వల్ల దీన్ని ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు. ఓకే, శాస్త్రీయ నిబంధనలో కనిపించే ప్రతిస్పందనలు ఏమిటి అంటే రాబట్టబడిన ప్రతిస్పందనలు. శాస్త్రీయ నిబంధనలో అభ్యాసనానికి ఆధారమైన అంశాలు ఏంటి అంటే నిబంధిత ఉద్దీపనకి నిర్నిబంధిత ఉద్దీపనతో జతపరచటం. అంటే ప్రస్తుత అనుభవాలను గత అనుభవాలతో జతపరచటం. నిబంధిత ఉద్దీపనని నిర్నిబంధిత ఉద్దీపనతో జతపరచటం. ఉదాహరణకు, వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లలు బ్యాండ్కు అనుగుణంగా మాస్ డ్రిల్ నిర్వహించటంలో ఉపయోగించే అభ్యాసన సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. పిల్లవాడు ఉండే చెడు అలవాట్లు అంటే సమయానికి పాఠశాలకు రాకపోవడం, వేళ్లను నోట్లో పెట్టుకోవడం వంటి అలవాట్లను మాన్పించడానికి ఉపయోగపడు నియమం ఏంటి అంటే ఇక్కడ విరమణ. ఇంపార్టెంట్ అండి, విరమణ. పిల్లవాడిలో ఉండే చెడు అలవాట్లు అంటే సమయానికి పాఠశాల రాకపోవడం, వేళ్లను నోట్లో పెట్టుకోవడం వంటి అలవాట్లు మాన్పించడానికి ఉపయోగపడే నియమం అనేది ఇక్కడ నీకు విరమణ. నెక్స్ట్, బృంద నృత్యం చేయడంలో బాల్యంలో పదాలను పరిచయం చేయడంలో ఈ అభ్యాసన సిద్ధాంతం అనేది తోడ్పడుతుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం వచ్చిన వారికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించటంలో విద్యార్థి ప్రథమ స్థానం పొందడానికి ప్రయత్నించటంలో ఇమిడి ఉన్న అభ్యాసనం పునర్బలన నియమం.
ఓకే, పునర్బలన నియమం. ఈ రెండింటి గురించి నెక్స్ట్ మనం కొంచెం మ్యాటర్ ఉంది, అది డిస్కస్ చేసి మళ్ళీ ఇందులోకి వద్దాం. నిబంధన సూత్రాలు ఇక్కడ పునర్బలనం. నిబంధిత ఉద్దీపనకి నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య సంసర్గం అనేక మార్లు చేయడం వల్ల నిబంధనం ఏర్పడుతుందని ఈ ప్రక్రియ తెలుపుతుంది. ఇక్కడ మీకు నిబంధిత ఉద్దీపన అంటే గంట, నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఆహారం, ఈ రెండింటికి మధ్య అనేక సార్లు సంసర్గం చేయడం వల్ల నిబంధనం ఏర్పడుతుంది, ఈ ప్రక్రియ తెలుపుతుంది. అది పునర్బలనం. నిబంధనం ఏర్పడటంలో ఈ సూత్రం ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ విలుప్తీకరణ. నిబంధన ప్రక్రియ అనంతరం కేవలం నిబంధిత ఉద్దీపన మాత్రమే ఇచ్చి, ఇక్కడ నిబంధిత ఉద్దీపన అంటే ఏంటండి, గంట శబ్దం మాత్రమే ఇచ్చి నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం. నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఇప్పుడు ఆహారం అనేది ఇవ్వకపోవడం వల్ల ప్రతిస్పందనలు అనేవి తగ్గిపోతాయి. ఓకే, ఆహారం పెట్టకుండా గంట శబ్దం మాత్రమే చేసి ఆహారం పెట్టకపోవడం వల్ల ఏమవుతాయి, ప్రతిస్పందనలు తగ్గిపోతాయి. దాన్ని ఏమంటారంటే విలుప్తీకరణ అంటారు. ఏమంటారండి, విలుప్తీకరణ అంటారు. గంట శబ్దం కొట్టడం అంటే నిబంధన ఉద్దీపన అంటే మనకి గంట ఆహారం అనేదే రాదండి, ఎక్కువ శాతము ఇవే వస్తాయి. నిబంధిత ఉద్దీపననే వస్తుంది. నిబంధిత ఉద్దీపన ఇచ్చి నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం వల్ల ప్రతిస్పందనలు అనేవి తగ్గిపోతాయి. దీన్ని ఏమంటారంటే విలుప్తీకరణం అంటారు. ఓకేనా. నెక్స్ట్ అయత్న సిద్ధ స్వాస్తవ్యం అంటే ప్రయోగపూర్వకంగా నిబంధన విరమణం అనేది చేసినప్పుడు కొంతకాలం తర్వాత అనుకోకుండా లేదా అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడాన్ని అయత్న సిద్ధ స్వాస్తవ్యం అంటారు. ప్రయోగపూర్వకంగా నిబంధన అనేది అంటే ఆపేసం చేయట్లేదు, కొంతకాలం తర్వాత అనుకోకుండా ఒక్కసారి అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడాన్ని అయత్న సిద్ధ స్వాస్తవ్యం అంటారు. నెక్స్ట్ సామాన్యీకరణ. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనలు ఏర్పడిన తర్వాత దాన్ని పోలిన అన్ని ఉద్దీపనలకు అదే రకమైన ప్రతిస్పందనలు చూపటాన్ని ఇక్కడ ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. ఇప్పుడు తనను కొట్టిన ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన విద్యార్థి మిగతా ఉపాధ్యాయులు ఏమీ అనకపోయినా వారిని చూసి భయపడడం అనేది ఇక్కడ నీకు సామాన్యీకరణానికి కిందకి వస్తుంది. నెక్స్ట్ అండి విచక్షణ. వేరువేరు ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడం. ప్రయోగ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగతా ఉద్దీపనను అలక్ష్య పెడితే అంటే విడిచిపెట్టేసే ప్రక్రియను విచక్షణ అంటారు. ట్రాఫిక్ సిగ్నల్కి అనుగుణంగా ప్రయాణించడం అనేది ఒక విచక్షణ. ఓకే. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనం. ఒక అసహజ ఉద్దీపనకు నిబంధనం ఏర్పడిన తరువాత దాన్ని నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించి ఒక అసహజ ఉద్దీపన. ఇక నీకు అసహజ ఉద్దీపన అంటే ఏంటండి, అసహజ ఉద్దీపన అంటే గంట శబ్దం. అంటే ఒక అసహజ ఉద్దీపనకు నిబంధన ఏర్పడిన తరువాత నిర్నిబంధిత ఉద్దీపనగా అంటే ఆహారం ఉపయోగించి మరొక అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందనలు రాబట్టడాన్ని నీకు ఇక్కడ ఉన్నత క్రమ నిబంధనం అంటారు. ఒకసారి అదేంటో చూద్దాము. ఉన్నత క్రమ నిబంధనంలో సంబంధం అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన వ్యక్తి ఉపాధ్యాయుడిని సైకిల్ చూసినా, ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడడం అనేది ఇక్కడ నీకు ఉన్నత క్రమ నిబంధనం. ఉన్నత క్రమ నిబంధనంలో ప్రాథమిక నిబంధనం అనేది ఇక్కడ నీకు గంట శబ్దానికి లాలాజలం స్రవించటం. గౌణ నిబంధనం అనేది రింగు ప్లస్ గంట శబ్దము లాలాజలం స్రవించటం. పునర్బలనం తరువాత కేవలం రింగును మాత్రమే చూపించిన లాలాజలం స్రవించటం. ఉన్నత క్రమ నిబంధనంలో భాగంగా ప్రాథమిక నిబంధనంలో కనిపించే సహజ ఉద్దీపన అనేది గంట. ఉన్నత క్రమ నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలో అసహజ ఉద్దీపననే ఇక్కడ సహజ ఉద్దీపన అనేది నీకు గంట, ఆహారం కాదు. ఉన్నత క్రమ నిబంధనంలో సహజ ఉద్దీపన అనేది నీకు గంట. ఓకే, మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో సహజ ఉద్దీపన ఆహారం. అదే ఉన్నత క్రమ నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలో అసహజ ఉద్దీపన అంటే గౌణ నిబంధనలో సహజ ఉద్దీపనగా ఉపయోగపడుతుంది. అసహజ ఉద్దీపనే
సహజ ఉద్దీపనగా ఉపయోగపడుతుంది. ఉన్నత క్రమ నిబంధన కొనసాగడానికి తోడ్పడే నియమము సాధారణీకరణము, పునర్బలనం. సాధారణీకరణము అలాగే పునర్బలనం. ఉన్నత క్రమ నిబంధన ఆటంకపరిచే నియమం ఏంటంటే విచక్షణ నియమము. నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య కాల వ్యవధి ఎంత తక్కువగా ఉంటే అంత వేగంగా నిబంధన ప్రక్రియ అనేది జరుగుతుంది. కాల వ్యవధికి నిబంధన ప్రక్రియకు మధ్య గల సంబంధమే విలోమ అనుపాతంలో ఉంటుంది. కాల వ్యవధికి నిబంధన ప్రక్రియకు. నెక్స్ట్, నిబంధన జరిగే విధానాలు 2 రకాలు ఉంటాయి. అది పురోగామి నిబంధనం, మందకొడి నిబంధనం. పురోగామి నిబంధనం సహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి అసహజ ఉద్దీపనను తర్వాత జోడించడం వల్ల నిబంధన ఏర్పడితే దాన్ని పురోగామి నిబంధనం అని అంటారు. అది పావ్లోవ్ ప్రయోగము. మందకొడి నిబంధనం అంటే అసహజ ఉద్దీపన. ఇక్కడ సహజ ఉద్దీపన అంటే మీకు ఆహారము, అసహజ అంటే గంట. ఇక్కడ అలా కాదు, ముందు గంట కొడతారు, మందకొడి ముందు ఇచ్చి. సహజ ఉద్దీపన అంటే ఆహారం తర్వాత జోడించడం వల్ల నిబంధన జరిగితే దాన్ని మందకొడి లేదా తిరోగామి నిబంధనం అని అంటారు. వాట్సన్ ప్రయోగం. క్లియర్? నెక్స్ట్ టాపిక్ అండి కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ అండి కార్యసాధక నిబంధనం వ్యక్తి సహజ సిద్ధంగా చూపిన ప్రవర్తనను పునర్బలనం ద్వారా పెంపొందించవచ్చు అనే దీని మూల సూత్రము. వ్యక్తి సహజ సిద్ధంగా చూపిన ప్రవర్తనను పునర్బలనం ద్వారా సహజ సిద్ధంగా చూపిన ప్రవర్తనను పునర్బలనం ద్వారా పెంపొందించవచ్చు అనే దీని మూల సూత్రము. కార్యసాధక నిబంధనను అమెరికా దేశానికి చెందిన బిఎఫ్ స్క్విన్నర్ అనే ఆయన ప్రతిపాదించారు. అమెరికా దేశం ఏంది బిఎఫ్ స్క్విన్నర్ది. కార్యసాధక నిబంధనం యాంత్రిక నిబంధనమని యాంత్రిక నిబంధనమని పరికరాత్మక నిబంధనమని పిలుస్తారు. యాంత్రిక నిబంధనం, పరికరాత్మక నిబంధనం అని పిలుస్తారు. స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు 2 రకాలు. రాబట్టబడిన ప్రతిస్పందనలు, వాటిని అంతర్గతమైనవి. బయటకు వదలబడే ప్రతిస్పందనలు బహిర్గతమైనవి. రాబట్టబడిన ప్రతిస్పందనలు అంతర్గతమైనవి, బయటకు వదలబడే ప్రతిస్పందనలు బహిర్గతమైనవి. ఉద్దీపన ఇచ్చి అంతర్గతంగా ఉన్న ప్రతిస్పందనలు రాబట్టినట్లయితే, ఉద్దీపన అనేది ఇచ్చేసి అంతర్గతంగా ఉన్న ప్రతిస్పందనలు రాబట్టినట్లయితే వాటిని రాబట్టబడిన ప్రతిస్పందనలు నిర్గమాలు అంటారు. ఉద్దీపన ఇచ్చేస్తాం, అంతర్గతంగా అంటే లోపలగా ఉన్న ప్రతిస్పందనలు రాబట్టినట్లయితే రాబట్టబడిన ప్రతిస్పందనలు లేదా నిర్గమాలు అంటారు. రాబట్టిన ప్రతిస్పందనలు అనేవి శాస్త్రీయ నిబంధనకు చెందినవి. క్లియర్? ఉద్దీపన లేకపోయినప్పటికీ ఇవ్వబడిన ప్రతిస్పందనలు బయటకు వదలబడిన ప్రతిస్పందనలు లేదా ఉద్గమాలు అంటారు. ఉద్దీపన అన్నది అసలు ఇవ్వలేదు, లేకపోయినప్పటికీ ఇవ్వబడిన ప్రతిస్పందనలను బయటకు వదలబడిన ప్రతిస్పందనలు లేదా ఉద్గమాలు అంటారు. క్లియర్? బయటకు వదలబడిన ప్రతిస్పందనల ఆధారంగా స్కిన్నర్ రూపొందించిన అభ్యాసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. కార్యసాధక నిబంధనను నిరూపించుటకు స్కిన్నర్ ఉపయోగించిన జీవులు ఇంపార్టెంట్ అండి. పావురాలు, ఎలుకలు. స్కిన్నర్ తన ప్రయోగంలో ఉపయోగించిన యంత్రం పేరు స్కిన్నర్ బాక్స్. కార్యసాధక నిబంధనంలో మీటా అనేది ఇక్కడ మీకు నిబంధిత ఉద్దీపన అనేది అవుతుంది. మీటా నొక్కడం అనేది నిబంధిత ఉద్దీపన. కార్యసాధక నిబంధనంలో మీటా అనేది నిబంధిత ఉద్దీపన అంటే అసహజ ఉద్దీపన. యాదృచ్ఛికంగా మీటా నొక్కడం అనేది సహజ ప్రతిస్పందన. ఆహార గుళికలు అనేది నీకు సహజ ఉద్దీపన. ఆహారం కోసం మీటా నొక్కడం అనేది ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన. ఇది కూడా సహజ ఉద్దీపన, తనకు అవసరమైతేనే కదా. ఓకేనా? ఆహారం కోసం మీటా నొక్కడం అనేది నీకు ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన, ఇది అసహజ ప్రతిస్పందన. ఇక్కడ సహజ. ఇప్పుడు ఆహార గుళికలు అంటే ఇక్కడ నీకు సహజ ఉద్దీపన. ఆహార గుళికలు అంటే సహజ ఉద్దీపన. యాదృచ్ఛికంగా మీటా నొక్కడం అనేది సహజ ప్రతిస్పందన.
యాదృచ్ఛికంగా మీట నొక్కడం సహజ ప్రతిస్పందన. గుర్తుపెట్టుకోండి, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. సహజ ఉద్దీపన అంటే ఆహార గుళికలు, యాదృచ్ఛికంగా మీట నొక్కడం అనేది సహజ ప్రతిస్పందన. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఆహారం కోసం మీట నొక్కడం దాని అవసరం. ఆహారం కోసం మీట నొక్కడం అనేది అసహజ, అదే నిబంధిత ప్రతిస్పందన. మీట నొక్కడం అనేది మాత్రం అసహజ అంటే నిబంధిత ఉద్దీపన, అంటే అసహజ ఉద్దీపన. ఒకసారి క్లియర్గా ఇంకో వన్స్ మోర్, మీట అనేది నిబంధిత ఉద్దీపన. ఓకే, మీట అనేది నిబంధిత ఉద్దీపన. యాదృచ్ఛికంగా మీట నొక్కడం అనేది సహజ ప్రతిస్పందన. ఓకేనా? ఆహార గుళికలు అనేది సహజ ఉద్దీపన, ఆహారం కోసం మీట నొక్కడం నిబంధిత ప్రతిస్పందన. కార్యసాధక నిబంధనంలో ప్రతిచర్యలను రూపొందించేది యాదృచ్ఛికం. కార్యసాధక నిబంధనం ప్రతిస్పందనలో ప్రారంభించటం వల్ల దీన్ని ప్రతిస్పందన సిద్ధాంతం, ఆర్ టైప్ సిద్ధాంతం అని అంటారు. ఓకేనా? కార్యసాధక నిబంధనంలో కనిపించు తారండైక్ యొక్క అభ్యాసన నియమము, తారండైక్ ఫలిత నియమం. కార్యసాధక నిబంధనంలో కనిపించు తారండైక్ యొక్క అభ్యాసన నియమం ఫలిత నియమము. ఒక విద్యార్థి అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తరగతి గదిలో ప్రశంసించటం వల్ల నాటి నుండి ఆ విద్యార్థి అలాంటి మంచి పనులు చేయడంలో నిమగ్నం అవ్వటంలో ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం కార్యసాధక నిబంధన. కఠినమైన అంశాలు నేర్చుకున్నటకు స్కిన్నర్ షేపింగ్, భాగాల నుంచి మొత్తానికి అనే పద్ధతులు ప్రవేశపెట్టాడు. కఠినమైన అంశాలు నేర్చుకున్నటకు స్కిన్నర్ షేపింగ్, భాగాల నుంచి మొత్తానికి అదే పద్ధతులను ప్రవేశపెట్టాడు. కార్యక్రమయుత అభ్యాసనం, దీనికి ఆధారమైన అభ్యాసనం కార్యసాధక నిబంధనం. కార్యక్రమయుత బోధనలో నేర్పబోయే అభ్యాసనానికి కొన్ని విభాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒక్కొక్క భాగాన్ని ఫ్రేమ్ అంటారు. ఒక ఫ్రేమ్ అంటే చట్రం తర్వాత మరొక ఫ్రేమ్ నేర్చుకోవడానికి జరుగుతుంది. ఫ్రేమ్ను ప్రదర్శించడానికి ఉపయోగించే పరికరము బోధనా యంత్రము. ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, బోధనా యంత్రాన్ని తయారు చేసింది ప్రెస్సీ, బోధనా యంత్రాన్ని అభివృద్ధి చేసింది స్కిన్నర్. ఇంపార్టెంట్, రెండు కూడా టెట్లో అడగడం జరిగింది. బోధనా యంత్రాన్ని తయారు చేసింది ప్రెస్సీ, బోధనా యంత్రాన్ని అభివృద్ధి చేసింది స్కిన్నర్. కార్యక్రమయుత బోధనలో ఏ రకమైన అభ్యాసనం జరుగుతుంది అంటే, కార్యక్రమయుత అభ్యాసనంలో స్వీయ అభ్యాసనము, వైయక్తిక అభ్యాసనం అనేవి జరుగుతుంది. కార్యక్రమయుత బోధనలో ఏ రకమైన అభ్యాసనం జరుగుతుందంటే స్వీయ అభ్యాసనము, వైయక్తిక అభ్యాసనము. ఇక్కడ స్కిన్నరు 4 రకాల పునర్బలన పద్ధతులను సూచించారు. అవి 1 నిరంతర పునర్బలనం, స్థిర నిష్పత్తిలో పునర్బలనం, స్థిర కాల వ్యవధిలో పునర్బలనం, చరశీల పునర్బలనం. నిరంతర పునర్బలనం అంటే అభ్యాసనం జరుగుతున్నప్పుడు, అదే క్లాస్లో జరుగుతున్నప్పుడు ప్రతి సరైన ప్రతిస్పందనకు బహుమానం ఇవ్వడం. అంటే ఇప్పుడు విద్యార్థికి మనం ఉద్దీపన ఇచ్చాం అంటే ఒక లెక్క ఇచ్చాం, ఆ లెక్క ఇచ్చి అది కరెక్ట్గా చేశాడు అంటే మంచిగా ప్రతిస్పందించాడు, నువ్వు మంచిగా చేసావని చెప్పి ఒక బహుమతి ఇవ్వడం, అది నిరంతర పునర్బలనం అవుతుంది. అదే స్థిర నిష్పత్తిలో పునర్బలనం అంటే అభ్యాసునికి ఒక నిర్ణీత సంఖ్యలో, ఇప్పుడు నేను ఒక 10 లెక్కలు ఇచ్చాను, ఒక 10 సమ్స్ ఇచ్చాను. 10 సమ్స్ ఇచ్చినప్పుడు ప్రతి 3 సమ్స్కి ఒక నిర్ణీత సంఖ్య ఉంది కదా, ప్రతి 3 సమ్స్కి ప్రతిస్పందన చేసిన తర్వాత పునర్బలనం అనేది చేయడం. ఓకే, ప్రతి 10 లెక్కల్లో ప్రతి మూడిట్లకి అంటే 3 చొప్పుల, అంటే ప్రతి 3 సమ్స్కి నిర్ణీత సంఖ్య, ప్రతి 3 సమ్స్కి నేను ప్రతిస్పందనలని చేసి తరువాత నేను పునర్బలనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది స్థిర నిష్పత్తిలో పునర్బలనం. ఒక నిష్పత్తి అంటే ఒక సంఖ్య అనేది పెట్టుకుంటాం. ఓకే, ఒక సంఖ్య, ఇప్పుడు 10 లెక్కలు ఇచ్చాము, లేక 20 లెక్కలు ఇచ్చాము, 20 లెక్కలకు ఒక 5 లెక్కలకి ప్రతిస్పందించడం, పునర్బలనం ఇవ్వడం. నెక్స్ట్ ఇంకో 5 లెక్కలకి ప్రతిస్పందించడం, పునర్బలనం ఇవ్వడం. క్లియర్? నెక్స్ట్ స్థిర కాల వ్యవధిలో పునర్బలనం అంటే ఒక నియమిత కాల వ్యవధి. ఇప్పుడు ప్రతి 5 నిమిషాలకి పునర్బలనం ఇవ్వడం అనేది స్థిర కాల వ్యవధి కింద వస్తుంది. నిష్పత్తి అనేది సంఖ్య. ఓకే, నిర్ణీత సంఖ్య, కాలం అనేది దీంట్లోనే ఇచ్చేసాడు. ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో పునర్బలనం ఇవ్వడాన్ని స్థిర కాల వ్యవధిలో పునర్బలనం అంటారు. ఇక్కడ చరశీలత పునర్బలనం అనేది ప్రయోక్త, టీచర్ నేను, ప్రయోజ్ఞుడు ఎక్కడున్నాడంటే పిల్లవాడు ఎక్కడో, ఇప్పుడు సెలవులు అనుకో, సపోజ్ ఈ సెలవుల టైంలో ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వేరు కాల వ్యవధిలో, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, తను అక్కడ ఉన్నాడు, నేను ఎలా ఇవ్వగలను పునర్బలనం? ఇవ్వలేను కదా. అలాగా, లేకపోతే స్కూల్ టైం మార్నింగ్ అయిపోతుంది, లేకపోతే ఈవినింగ్ టైంలో పునర్బలనం నేను ఇవ్వలేను. అలాగా ప్రయోక్త ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ
విద్యార్థి వచ్చి తీసుకున్నాడు అనుకోండి, ఓకే. లేదు, ఎక్కడో ఉంటే ఇవ్వలేం. ప్రయోక్త ప్రయోజ్ఞునికి వేరు వేరు కాల వ్యవధిలో పునర్బలనం కలిగించడం. ఓకే. ఇప్పుడు నేను స్కూల్లో కాకుండా ఇంటికి వచ్చి చెప్పించుకున్నాడు అనుకోండి సమ్స్ ఏవైనా, అప్పుడు తను చేసిన మిస్టేక్ నేను చెప్పాను అనుకోండి, అప్పుడు వాడు వేరు వేరు కాల వ్యవధిలో వస్తుంది. అప్పుడు ఈ చరశీల పునర్బలనం అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనానికి తేడాలు ఇది డిస్కస్ చేసి కొంచెం బ్రేక్ తీసుకొని నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధనం ఇది ఉద్దీపనకు ప్రాధాన్యతనిస్తుంది. ఓకే. ఇది ప్రతిస్పందనకు ప్రాధాన్యతనిస్తుంది. ఇది ఎస్ టైప్ సిద్ధాంతం, ఇది ఆర్ టైప్ సిద్ధాంతం. ఇది రాబట్టబడిన ప్రతిస్పందనలు ఇందులో ఉంటాయి, బయటకు వదలబడిన ప్రతిస్పందనలు ఇందులో ఉంటాయి. ఓకే. రాబట్టబడిన ప్రతిస్పందనలు ఇందులో ఉంటాయి, వీటిని నిర్గమాలు అంటారు. బయటకు వదలబడిన ప్రతిస్పందనలు ఇందులో ఉంటాయి, వీటిని ఉద్గమాలు అంటారు. ప్రతిస్పందనలు అంతర్గతంగా ఉండి వ్యక్తిగతంగా ఉంటాయి. ప్రతిస్పందనలు పరిసర ప్రభావితమై ఉంటాయి. ఓకే. ప్రతిచర్యలను రూపొందించేది సహజ ఉద్దీపన. ప్రతిచర్యలు అనేది యాదృచ్ఛికంగా రూపొందిస్తుంది, యాదృచ్ఛికంగా వస్తుంది. ఓకే. సరైన ప్రతిస్పందన ఇవ్వకపోయినప్పటికీ పునర్బలనం ఇవ్వబడుతుంది. సరైన ప్రతిస్పందన ఇస్తేనే పునర్బలనం అనేది ఇవ్వబడుతుంది. సరైన ప్రతిస్పందన ఇవ్వకపోయినా పునర్బలనం ఇవ్వబడుతుంది. సరైన ప్రతిస్పందన ఇస్తేనే పునర్బలనం ఇవ్వబడుతుంది. ఇది థారండైక్ యొక్క సామీప్యతా నియమంపై ఆధారపడి ఉంటుంది. ఇది థారండైక్ యొక్క ఫలిత నియమంపై ఆధారపడుతుంది. ఫలిత నియమంపై ఆధారపడేది కార్యసాధక నిబంధన. అభ్యాసకుడు ఇక్కడ నిష్క్రియాత్మకంగా ఉంటాడు, ఇక్కడ క్రియాత్మకంగా ఉంటాడు. క్లియర్? నెక్స్ట్ నిబంధనోదిత యత్నదోష అనేది నేర్చుకోవచ్చు నెక్స్ట్ వీడియో.